ఆమేన్. మరి ఆ పాట పాడి నేను వాక్యంలోకి వెళ్తానండి. ఖచ్చితంగా నేను టైంకి ముగించడానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే నాకు ఇచ్చిందే లేటు. హల్లెలూయా. నన్ను అర్థం చేసుకోండి. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు ఏది చెప్పమంటే అది చెప్పి నేను వెళ్ళిపోతాను. టైంలో ముగించమంటే నేను పరిశుద్ధాత్మ నడిపింపులో లేనని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయినా పెద్దలందరికీ నేను వినయ నమస్కారంతో చెప్తున్నాను, మన పరిశుద్ధాత్మ దేవుడికి లోబడదాం. ఆమేన్. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడికి లోబడదాం. ఆమేన్. ఇంకొక మైక్ ఇస్తే బాగుంటుంది. నేను అంతగా పాడను, బట్ బ్రదర్ పాడతాను. హల్లెలూయా. ఆయన మంచి గోల్డ్ మెడలిస్ట్ సింగర్లో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి, నా బలమంతా నీవే. చెప్పండి, నా బలమంతా నీవే, నా రారాజువు నీవే, నా భయమంతా పోయే, ఏ భీతి నన్ను అంటదిలే. అర్థమైందా? పక్కన వాళ్ళు చూసి అర్థమైందాను? హల్లెలూయా. ఎక్కిందా బుర్రకేనాడు? ఫోక్లోనే అన్నా. ఎక్కిందా అని అడగండి. హల్లెలూయా. ఎక్కిందా? ప్రైజ్ ది లార్డ్. అందుకని ఫస్ట్ చరణంలో రాశాను, గడియ వేసి మొరపెట్టగా ఇరుకు వంటి శ్రమలు ఉండగా, బాధ గాయములు రేపుచుండగా, దిక్కు తోచని దినములుండగా దర్శనమిచ్చి దరి చేర్చుకున్నవాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. నజరేయుడైన యేసు ప్రభుని ముఖాముఖిగా పట్టుకున్నాను, చూశాను. ఆమేన్. అందుకని ఈ పాట రాశాను. దర్శనమిచ్చి ప్రతి వాక్లో. రోడ్డు మీద 30 లక్షల అప్పుతో నేను నిలబడినప్పుడు, నా కుటుంబం అప్పంతా నా మీద పడినప్పుడు నా వయసు 21 సంవత్సరం. నా బంధువులందరూ చూసి, ఎప్పుడు చచ్చిపోతావురా, ఎప్పుడు మీ కుటుంబం నాశనం అయిపోతుందిరా, ఒకవేళ ఫోన్ లేకపోతే మీరు ఏమైనా చచ్చిపోయారేమో అని కాల్ చేసిన వాళ్ళందరూ ఎంతోమంది. దిక్కు తోచని దినములుండగా ₹1 ఎవరు హెల్ప్ చేయకపోతే ఒక స్వరం అనింది, ఇరుకు నుండి మొరపెత్తగా నేను విశాలతగా నడిపిస్తాను. నన్ను విడిపించిన దేవుడు ఈరోజు నిశ్చయముగా ఈ 12వ తారీఖు రాత్రి 9:07 ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు, నన్ను విడిపించిన దేవుడిని నేను విడిపిస్తాడు. నాకు 30 లక్షలే అయితే వచ్చి నీ 30 కోట్లన్నా ఉండొచ్చు. నీ చేతులను బలపరిచి, నీ ఆస్తిని బలపరిచి దేవుడు గొప్ప విడుదల నీకు కలిగించబోతున్నాడు. దేవుని కృప నీ మీద విస్తరించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే పరిశుద్ధాత్మ లేకుండా నేను సేవ చేశాను 5 సంవత్సరాలు. పరిశుద్ధాత్మ అన్య భాషలు పొందుకుని 5 సంవత్సరాలు చేశాను. అందుకనే రాసుకున్నాను, పెంతెకోస్తు దినమందున అపోస్తులు కూడగా వారిపై వీచిన గాలి నాపై వీచగా, అగ్ని చేత మండి ఆత్మ చేత నిండి అన్య భాషలన్నీ నోటు నింపినావు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. లాస్ట్ మీ అందరినీ నేను విష్ చేయాల్సింది ఏంటంటే, మీ డ్రెస్కి అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. హల్లెలూయా. నా ఆశ ఇలాగేసుకోవాలి మా సైన్యం అంతా అనుకున్నాం. మేము కూడా సైన్యం అని పేరు కూడా పెట్టుకున్నాం. హల్లెలూయా. అందుకనే రాసుకున్నాను, యెహోవా హస్తము నాపైకి రాగా ఆత్మవశుడనై, ఏ విధంగా యెహెజ్కేలు ఏతీసు నుంచి పోగా అగ్ని వంటి నాలుక నన్ను గూర్చి ప్రవచించగా, ఎండిన ఎముకలు జీవించుచుండగా. అందుకనే రాసుకున్నాం, బాడీ ఆఫ్ క్రైస్ట్ని, క్రీస్తు శరీరమై నన్ను లేపి ఉన్నావు. మంచి పోరాడమన్నాం. లాస్ట్లో రాసుకున్నాం, బ్రతుకుట అయితే క్రీస్తే. యాజ్ ఏ మిషనరీగా బ్రతుకుట అయితే క్రీస్తే, చావైతే నాకు లాభం. పానార్పణముగా పోయబడుటకే నా పరుగు కడ ముట్టించాను. హల్లెలూయా. 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 ప్రైజ్ లార్డ్. రాజా అన్న కూడా మాతో కూడా ఈ పాట అన్నకు కూడా తెలుసు. రండి కలిసి పాడదాం. ప్రైజ్ గాడ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని మహిమ చేత నిశ్చయముగా ఈ సంవత్సరం, అంటే ఒక సంవత్సరం నేను సేవ ప్రారంభించండి. ఎందుకు, నా గురించి తెలుసుకోవాలి అని. నేను ఎందుకు ప్రభు ఈ స్టేజ్ ఇచ్చారంటే, 1 సంవత్సరం అంటే జనవరి 9వ తారీఖు 2025 సేవను ప్రారంభించి ఇప్పటిదాకా 35 మంది పాస్టర్లను ఆర్డినేషన్ చేశాను. హల్లెలూయా. 35 మంది పాస్టర్లు నాకు బిడ్డలుగా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ మినిస్ట్రీలో 9 మంది పాస్టర్లు ఉన్నారు. హల్లెలూయా. ఈయన సీనియర్ పాస్టర్. ఆమేన్. నార్త్ ఇండియాకు ఒక ఇన్ఛార్జ్ పాస్టర్ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. మీరు ప్రార్థన చేయండి. నార్త్ ఇండియాలో 3 పాస్టర్ జైల్లో ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? మన దేవుడు సజీవుడు, జైల్లో కూడా సువార్త చెప్తాం. హల్లెలూయా. ఒక్కొక్కరిని మేము ఎలా పెంచామో తెలుసా? వాక్యం నరాల్లో ఎక్కి ఆత్మ చేత చావడానికి సిద్ధమయ్యేటట్లుగా ప్రభు రాజ్యం కొరకు పెంచాము. హల్లెలూయా.
We are not follow any denomination. We are the follower only Jesus Christ. Hallelujah. We are not follower the religions. We are the follower the relation of God. మేము పరిశుద్ధాత్మ దేవుని ఐక్యతను, రిలేషన్షిప్ ని ఫాలో అవుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ పాటకి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకంటే నిశ్చయముగా ఈ పాటలో ఒక దర్శనం ఉంది. మీరు పాడుతున్నప్పుడు విడుదల పొందుతారు, మీరు పాడుతున్నప్పుడు బలం పొందుతారు, మీరు పాడుతున్నప్పుడు శక్తిని పొందుతారు, మీరు పాడుతున్నప్పుడు గొప్ప విడుదల నిశ్చయముగా యేసు నామములో మీకు కలుగుద్ది. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్. పాడదాం కలిసి. గడియ వేసి మొరపెట్టగా ఇరుకు వంటి శ్రమయుండగా. లేచి నిలబడి కూర్చో, లేచి నిలబడి ఉత్సాహంగా పాడదాం ఈ పాట. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యను మహిమపరుద్దాం. ఆమేన్. దావీదు వలె నాట్యం వేసి స్తోత్రం. గడియ వేసి మొరపెట్టగా ఇరుకు వంటి శ్రమయుండగా. గడియ వేసి మొరపెట్టగా ఇరుకు వంటి శ్రమయుండగా. బాధ గాయములను రేపుచుండగా దిక్కు తోచని దినములుండగా. బాధ గాయములను రేపుచుండగా దిక్కు తోచని దినములుండగా. దర్శనమేచి దరిచేసుకున్నావు, ఉల్లాస వస్త్రములు ధరింపజేశావు. దర్శనమేచి దరిచేసుకున్నావు, ఉల్లాస వస్త్రములు ధరింపజేశావు. నా బలమంతా నీవే, నా రాజువు నీవే, నా భయమంతా పోయే, ఏ భీతి నన్ను ఇక అంటదులే. నా బలమంతా నీవే, నా రాజువు నీవే, నా భయమంతా పోయే, ఏ భీతి నన్ను ఇక అంటదులే. కనుడైన దేవా గగనన నీవు ఘన కార్యములు చేసి ఉన్నవాడా. స్థిరమైన దేవా వరములనిచ్చి బలముల చేత అంటు కట్టినావా. ఆమేన్. పెంతెకొస్తు దినమున అపోస్తలులు తోడగా వారిపై వేచిన గాలి నాపై వేచగా. రెండోసారి కలిసి పాడదాం. పెంతెకొస్తు దినమున అపోస్తలులు తోడగా వారిపై వేచిన గాలి నాపై వేచగా. పెంతెకొస్తు దినమున అపోస్తలులు కూడగా వారిపై వేచిన గాలి పరిశుద్ధాత్మ గాలి సంచరిస్తున్నది. అగ్ని చేత మండి ఆత్మచేత నిండి అన్య భాషలన్నీ నోట ఉంచినావు. అగ్ని చేత మండి ఆత్మచేత నిండి అన్య భాషలన్నీ నోట ఉంచినావు. కడవరి వర్షము
కుమ్మరించినావు, పరిశుద్ధాత్మతో నన్ను నింపినావు, పరిశుద్ధాత్మతో నన్ను నింపినావు, కడవరి వర్షము కుమ్మరించినావు. నా బలమంతా నీవే, నా రాజువు నీవే, నా భయమంతా పోయే, భీతి నన్ను ఇక బలమంతా నీవే, నా రాజువు నీవే, నా భయమంతా పోయే, ఏ భీతి నన్ను ఇక అంటదులే. కనుడైన దేవా గగనాన నీవు ఘన కార్యములు చేసి ఉన్నవాడా, స్థిరమైన దేవా వరములనిచి ఫలముల చేత అంటు కట్టినావా. ఆమేన్. ఉత్సాహంగా చప్పట్లు కొట్టి కళ్ళు మూసుకుని, అలాగే కళ్ళు మూసుకుని యెహోవా హస్తము నాపైకి రాగా, ఆత్మవసుడనై తెంచిపోగా, యెహోవా హస్తము నాపైకి రాగా, ఆత్మవసుడనై తెంచిపోగా, అగ్ని వంటి నాలుక ప్రవచించగా, అన్య భాషలన్నీ నోట నింపినావే, అగ్ని వంటి నాలుక ప్రవచించగా, ఎండిన ఎముకలు జీవించుచుండగా, క్రీస్తు శరీరమై నన్ను లేపియున్నావు, మంచి పోరాటం పోరాడమన్నావు, క్రీస్తు శరీరమై నన్ను లేపియున్నావు, మంచి పోరాటం పోరాడమన్నావు, క్రీస్తు శరీరమై నన్ను లేపియున్నావు, మంచి పోరాటం పోరాడమన్నావు. నే బ్రతుకుటైతే క్రీస్తే, సావైతే నాకు లాభమే, పానార్పణముగా పోయబడుటకే నా పరుగు కాడ ముట్టించులే. నే బ్రతుకుటైతే క్రీస్తే, సావైతే నాకు లాభమే, పానార్పణముగా పోయబడుటకే నా పరుగు కాడ ముట్టించులే. గనుడైన దేవా గగనాలని విశ్వాసముతో తన కార్యములు చేసి ఉన్నవాడా, స్థిరమైన దేవా వరములనిచి ఫలముల చేత అడ్డు కట్టినావా, గనుడైన దేవా గగనాన నీవు ఘన కార్యములు చేసి ఉన్నవాడా, స్థిరమైన దేవా వరములనిచి ఫలముల చేత అడ్డు కట్టినావా. నా బలమంతా నీవే, నా రాజువు నీవే, నా భయమంతా పోయే, ఏ భీతి నన్ను ఇక చేద్దాము కలిసి. బలమంతా నీవే, నా రాజువు నీవే, నా భయమంతా పోయే, ఏ భీతి నన్ను ఇక అంటదులే. నా బలమంతా నీవే, నా రాజువు నీవే, నా భయమంతా పోయే, ఏ భీతి నన్ను ఏ భయము నిన్ను ముట్టదు కాక, నీవే, భయపడకు, నేను నీకు తోడై ఉన్న దేవుడు. నా భయమంతా పోయే, ఏ భీతి నన్ను ఇక అంటదులే. నా బలమంతా నీవే, నా రాజువు నీవే, నా భయమంతా పోయే, ఏ భీతి నన్ను ఇక అంటదులే. నా బలమంతా నీవే, నా రాజువు నీవే, నా భయమంతా పోయే, ఏ భీతి నన్ను ఇక అంటదులే. గనుడైన దేవా గగనాన నీవు
ఘనకార్యము చేసి ఉన్నవాడా. అలాగే కళ్ళు మూసుకొని అలాగే రెండు చేతుల పైకెత్తి గగనాన ఘన కార్యాలు చేసిన దేవుడు, గగనాన ఘన కార్యాలు చేసిన దేవుడు. భయపడకు, భయపడకు. ఆయన బలవంతుడిగా మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. నమ్మితే నీవు మహిమను చూడబోతున్నావు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడబోతున్నారు. కొంచెం సమయమే, అనేక సంగతులు ఆయన మన మధ్యలో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా రిమా హల్బాగా తూరాబా షహాల్దారాబా యెహోవా జీవముతోడు ఒక కార్యం ఇక్కడ ప్రారంభించబడుతుంది. యెహోవా జీవముతోడు మీ మధ్యలో ఒక కార్యాన్ని ప్రభు ప్రారంభించబోతున్నాడు. నూతనమైన కార్యాలు నువ్వు చూడబోతున్నావు యవనస్తుడా. నూతనమైన కార్యాలు చూడబోతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేయు ఆత్మ ప్రతి ఒక్కరి మీద విస్తరించే అభిషేకము చేత ఒక్కొక్కరి మీద పౌరము వలె వాలగా వాక్శక్తి కలుగు ఆత్మ చేత మీరు నింపబడబోతున్నారు. నింపబడండి. ఆయన శక్తి మన మధ్యలో దిగి వస్తుంది. చప్పట్లు కొట్టి ఆమేన్ చెప్పి ఎస్ ఆమేన్, ఎస్ ఎస్ ఎస్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కూర్చుందాం. ఆమేన్ ఆమేన్ ఆమేన్.